పేదవాడి ముంగిటికే కార్పొరేట్ వైద్యం అందిస్తూ ఆరోగ్యకరమైన నెల్లూరు నగర నిర్మాణమే లక్ష్యంగా మంత్రి పొంగూరు నారాయణ సంకల్పించిన నారాయణ నేత్రజ్యోతి, నారాయణ దంత వైద్య శిబిరం కార్యక్రమాలు నగరంలో దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. గతంలో జరిగిన శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో వారి విజ్ఞప్తి మేరకు నారాయణ హాస్పిటల్స్ యాజమాన్యం, పార్టీ శ్రేణుల సమన్వయంతో నెల్లూరు నగరంలోని 39వ డివిజన్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 39వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జి అన్నంగి ప్రసాద్ మాట్లాడుతూ మంత్రి నారాయణ నెల్లూరు నగర అభివృద్ధి, విద్య, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని కొనియాడారు. ప్రతి పేదవాడి తలుపు తట్టి మరీ వైద్య సేవలు అందించాలనే గొప్ప సంకల్పంతోనే నారాయణ ఈ శిబిరాలను నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. అనంతరం నారాయణ హాస్పిటల్ కంటి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సుధా మాట్లాడుతూ పిల్లల శాశ్వత అంధత్వానికి దారితీసే రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ వ్యాధి పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, నెలలు నిండకుండా లేదా తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు నెల రోజుల్లోపు తప్పనిసరిగా రెటినా పరీక్షలు చేయించాలని సూచించారు. అలాగే నారాయణ దంత కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రఫీ మాట్లాడుతూ సామాన్యులకు ఎంతో ఖరీదైన దంత వైద్యాన్ని ఉచితంగా అందించడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నమస్కారం. ఈరోజు 39వ డివిజన్లోని 111, 112, 113 బూతుల్లో నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించుకున్నాము. నారాయణ సార్ గారు గతంలో కూడా అంటే ఒక 2 months బ్యాక్ అంటే 2 నెలల కిందట కూడా 78, 79 పరశురామమ్మ గాడ ఇదే కార్యక్రమం మనం నిర్వహిస్తే ఆడ ఇంచుమించుగా 350 మంది వచ్చినారు. ఆ రోజు టైం సరిపోక చాలామంది మళ్ళీ ఎప్పుడు పెడతారనా అని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మేము మేడం గారికి చెప్పి మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాం. ఇక్కడ విశేషమైన స్పందన, ప్రజలందరూ చాలామంది తరలి వచ్చి వాళ్ళు కళ్ళకు కానీ పంటికి కానీ చూపించుకుంటున్నారు. నారాయణ సార్ గారు గురించి మనం ఒక చిన్న విషయం చెప్పాలా. నారాయణ సార్ గారు అభివృద్ధి పట్ల, విద్య పట్ల, ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ 3 పట్ల ఆయన మంచి శ్రద్ధ చూపించి అదేవిధంగా ప్రతి పేదవాడి ఇంటికాడికి ఈ యొక్క దంత వైద్యం అయితేనేమి, నేత్రజ్యోతి అయితేనేమి పేదవాడి ఇంటికి వెళ్ళాలా, పేదవాడిని తలుపు తట్టి లేపి మరీ చూపియాలా, వాడు ఆరోగ్యంగా ఉంటేనే నెల్లూరు నగరం నా ప్రజలు బాగుంటారు అని చెప్పేసి ఒక సంకల్పంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టారు. రానున్న 2029 ఎలక్షన్స్లో కూడా నారాయణ సార్ గారికి మంచి మెజార్టీతో నెల్లూరు ప్రజలు ఓట్లేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఎంతో సేవాభావంతో సామాజిక మార్పు కోసం దృఢ సంకల్పంతో సారు మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే నారాయణ నేత్రజ్యోతి అనేది ఇది వెలువడింది. మా దాంతోపాటు నారాయణ నేత్రజ్యోతితో పాటు నారాయణ దంత సురక్ష అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మేము ప్రతిరోజు 4 to 8 క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇది అర్బన్ ఏరియాస్ వరకే పరిమితం కాకుండా ఉండేదానికోసం 3 days అర్బన్ ఏరియాస్, 2 days రూరల్ ఏరియాస్లో ప్లాన్ చేయమని చెప్పడం సార్ యొక్క విశాల హృదయానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. అలాగే దీనికి సార్ చెప్పినట్టు, ఈ పార్టీ వాళ్ళు చెప్పినట్టు మనకి బాగా విశేష స్పందన మనం ప్రజల నుంచి చూస్తున్నాము. సో మనము ఏ ఏరియాస్లో మనము ఈ ప్లాన్ చేయాలి అనేది పార్టీ కార్యకర్తలతో మేము సమన్వయమై ప్రజల రిక్వైర్మెంట్ ఎక్కడుందో అక్కడ ఈ క్యాంప్స్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి స్పష్టమైన కంటి చూపు చాలా అవసరం అండి. స్పష్టమైన కంటి చూపు ఉన్నట్లయితేనే పిల్లలు బాగా చదువుకోగలరు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అలాగే మనం చేసే పనితనంలో సామర్థ్యం పెరిగి మన ప్రొడక్టివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. అలాగే పెద్దవారు అయితే స్పష్టమైన కంటి చూపు ఉన్నట్లయితే వారు వేరే వారి మీద డిపెండ్ అయ్యే అవసరం కూడా వారికి ఉండదు. అలాగే స్పష్టమైన కంటి చూపు కోసం ప్రతి ఒక్కరూ అవసరమైన టైంలో అద్దాలు పెట్టుకోవడం మరియు టైమ్లీ సర్జరీస్, 2 కళ్ళకి సర్జరీస్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఈ క్యాంప్ ద్వారా నేను హైలైట్ చేయాల్సింది ఏమనుకుంటున్నానంటే రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అనే కండిషన్ గురించి చెప్పబోతున్నాను. ఇది పిల్లలు అంటే పురిటి పిల్లలు ఎవరైతే తక్కువ బర్త్ వెయిట్ 1500 grams కంటే తక్కువగా పుడతారో
మరియు నెలలు నిండకుండా పుడతారో 37 వీక్స్ లోపల 31 to 37 వీక్స్ లోపల పుడతారో వాళ్ళకి రెటీనాకు సంబంధించి బ్లడ్ సప్లై తగ్గి రెటీనాలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందండి. ఆ రెటినల్ ప్రాబ్లం వల్ల శాశ్వత బ్లైండ్నెస్ అంటే అంధత్వం వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఎవరైతే ఇలా అంటే పురుటి పిల్లలు, లో బర్త్ వెయిట్ బేబీస్ కానీ, ప్రీమేచ్యూర్ బేబీస్ కానీ మీరు చూసినట్లయితే వారిని పుట్టిన 1 month లోపల ఖచ్చితంగా రెటినా ఒపీనియన్ తీసుకోవాలండి. వారిలో ఈ కండిషన్ రెటినోపతి ఆఫ్ ప్రీమేచ్యూరిటీ రావడం జరుగుతుంది. ఈ కండిషన్ కనుక మనం వెంటనే డయాగ్నోస్ చేసి మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అంధత్వం రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఇది నెగ్లెక్ట్ చేసినట్లయితే మనకి కన్ను గుడ్డు తిరగడం, నిస్టాగ్మస్ అంటాము, లేదంటే స్క్వింట్ అంటే మెల్లకన్ను రావడం కానీ, దృష్టి లోపం ఉండటం కానీ, లేకపోతే పర్మనెంట్గా బ్లైండ్నెస్ రావడం కూడా చూస్తూ ఉంటాము. దీనిలో ఇంకొక విశేషమైన లక్షణం ఏంటంటే తెల్లటి మన ప్రతిబింబం చూడవచ్చు. మనం ఫ్లాష్ వేసినప్పుడు నల్లగుడ్డులో మనం ట్యూబులరీ ఏరియాలో వైట్ రిఫ్లెక్స్ అనేది కూడా కనిపిస్తుంది. ఇట్లాంటివి ఏమన్నా కనబడినప్పుడు మీరు పిల్లల్ని ఖచ్చితంగా మీరు కన్సల్టేషన్కి అయితే తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంటుందండి. అలాగే 40 ఏళ్ళు దాటిన వారు కూడా ప్రతి ఒక్కరూ షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా లేకపోయినా కూడా మీరు ఖచ్చితంగా డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్ అంటే రెటీనా ఎగ్జామినేషన్ కూడా చేయించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇవన్నీ జాగ్రత్తలు మీరు తీసుకున్నట్లయితే చాలామందికి చాలా మంచి చూపుతో మంచి ఆనందమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశం మాకు ఇచ్చి ఇటువంటి ప్రోగ్రాంకి మాకు తోడ్పడుతున్న నారాయణ హాస్పిటల్ మేనేజ్మెంట్ని మరియు మార్కెటింగ్ విభాగాన్ని, పిఆర్ఓల్ని, వీడియోగ్రాఫర్ని, మన ప్రత్యేకంగా పార్టీ కార్యకర్తల్ని, ప్రజల్ని, ప్రజాప్రతినిధుల్ని అందరినీ పేరు పేరున నమస్కరించి వాళ్ళకి ధన్యవాదాలను తెలుపుతున్నాను. అలాంటిది ఇంత మహోన్నతమైన ఐడియాతో మనం ఈ ఐడియా ఇచ్చి ఈ కార్యక్రమం ద్వారా అందరము సేవ చేసే అదృష్టం కలిగించిన డాక్టర్ మంత్రివర్యులు మన పొంగూరు నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నమస్కారం, నా పేరు డాక్టర్ రఫీ, ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను నారాయణ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నందు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మీ అందరికీ తెలుసు డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా కాస్ట్లీ అయిపోయాయి. అదే ఆలోచనతో మన నారాయణ సారు సామాన్య వ్యక్తులకి ఉచితంగా దంత వైద్యం అందించాలనే కాన్సెప్ట్తోని ఈ నారాయణ దంత సురక్ష ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ఇది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇప్పటి వరకు సిటీలో సోమవారం నుంచి బుధవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు చేస్తున్నాము. రూరల్లో కూడా స్టార్ట్ చేస్తున్నాము. అదేవిధంగా రూరల్లో కూడా సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు చేస్తున్నాము. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీనివాస్ అండి, మూలాపేట నివాసుని. ఈరోజు 39వ డివిజన్లో ఒక పండగ వాతావరణం నెలకొన్నది. ఈరోజు మూలాపేటలో రాయచూర్ సెంటర్లో మా అన్నంగి ప్రసాద్ అన్న ద్వారా ఈరోజు ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. నారాయణ సారు చేసిన ఈ మెడికల్ క్యాంపు మనకి ఎంతో మేలుగా ఉంది. ఇక్కడ మనకి కంటికి సంబంధించి మరియు పంటికి సంబంధించి ఉచితంగా వైద్యం చేస్తున్నారు. ఇక్కడ కంటికి సంబంధించిన పరీక్షలు అన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నారు. మరియు మీకు ఎలాంటి ఆపరేషన్స్ ఉన్నా మరియు లేకుంటే క్యాటరాక్ట్ ఆపరేషన్స్ అయినా, శుక్లాల ఆపరేషన్స్ అయినా నారాయణ సార్ వాళ్ళు ఇంటికాడికి వచ్చి తీసుకొని వెళ్ళి బస్సులో అక్కడ ఉచితంగా ఆపరేషన్స్ అన్నీ చేయించి మరియు మళ్ళా మూలాపేటకి తీసుకొచ్చి తిరిగి ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడున్న అందరూ కూడా మూలాపేట వాస్తువులందరూ కూడా మన కంటికి సంబంధించి మరియు పంటికి సంబంధించి సమస్యలు ఏమున్నా ఉచితంగా చూపించుకొని నారాయణ సారు ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తేజశ్రీ, ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంపులో కళ్ళు పళ్ళు చూస్తున్నారంటే వచ్చాను. ఇక్కడ ప్రజల వద్దకే వచ్చి ఆరోగ్య సమస్యలు తెలుసుకొని కళ్ళకి మెయిన్గా ఇక్కడ చాలా ఎక్విప్మెంట్ ఉంది. మామూలుగా హాస్పిటల్స్కి వెళ్ళి గంటల తరబడి కూర్చొని వృద్ధులు కానీ మాలాంటి వాళ్ళు కానీ అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడికే వచ్చి 10 నిమిషాల్లో ఓపీ సెట్ చేసి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఎటువంటి వైద్య పరీక్షలైన నేత్రంలో ఎటువంటి సమస్యలు ఉన్నా చూసి దానికి సంబంధించి వైద్యం నిర్వహిస్తున్నారు. అలాగే పంటికి కూడా చూస్తున్నారు. అసలు నారాయణ సార్ గారికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఇలాంటి అవకాశం ఇచ్చారు ప్రజలందరికీ. సార్ గారు ఎప్పుడు మంత్రి పదవిని అధిరోహించాలి, ఇలాంటి క్యాంపులు మరెన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాను.
నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్. మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.